ఏపీ సర్కార్ కృష్ణా జలాలను అడ్డుగోలుగా కొల్లగొడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నట్టని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇంగ్లెండ్లు బోర్డు అనుమతులు లేకుండా అక్రమంగా అప్పనంగా 80% నీళ్లను తరలించుకుపోతుంటే కండ్లు మూసుకున్నారా అని మండిపడ్డారు. జనవరి 28 నాటికే ఏపీ 664 టీఎంసీలు వాడుకున్నదని, ఇంకా 2 రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుందని, వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి ఏపీ నీటి దోపిడీని ఆపాలని తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాసినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. ఇప్పటికీ ఏపీ ప్రతిరోజు శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి 1.5 టీఎంసీల నీటిని అప్పనంగా తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కండ్లగప్పగించి చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యారు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టింది. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా, ఎవరికో ఒకరికి ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇది ఎంత ఇంపార్టెంటు. ఒకవైపు లెక్కకు మించిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోటా 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పర్స్యూ ఎవరు చేయాలి? హూ ఈజ్ ద మెంబర్? ఈజ్ ది ఈఎన్సీ. ఈఎన్సీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద కేఆర్ఎంబి. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దునిద్ర లేసింది ప్రభుత్వం. ఇప్పుడు కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ తక్షణమే పెట్టాలన్నారు. బోర్డు మీటింగ్లు పెట్టించుకొని పరిస్థితి ఎవరిది? బాధ్యత ఎవరిది? పెడితే ఆ బోర్డులో మెంబర్ ఎవరు? ఈఎన్సీ ఈజ్ ద మెంబర్. అంటే బోర్డు మెంబరే ఖాళీగా పెట్టిండ్రు. నీళ్ళ కోట అయిపోయినాక దాన్ని పర్స్యూ చేయాల్సిన ఈఎన్సీ పోస్ట్నే మీరు ఖాళీగా పెట్టినారు. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే, మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టినరు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి, కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. దారుణమైన పాయింట్ ఏంటంటే, ఈఎన్సీ గారేమో ఆయన దాంట్లోనే 664 టీఎంసీలు తీసుకుపోయింది అని ఈఎన్సీ గారు లెటర్ రాశారు. 664 టీఎంసీ. ఇది యాజ్ ఆన్ ఈ 664 టీఎంసీలు 29 జనవరి 2026 అని రాసిండ్రు. అదే ఈఎన్సీ గారేమో 664 అన్నాడు. కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్కి ఉత్తరం రాసింది. అంటే కేఆర్ఎంబి వ్యవహారము బీజేపీ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుంది అంటే, కేఆర్ఎంబి అంటది 555 టీఎంసీలు తీసుకుపోయింది అని కేఆర్ఎంబి అంటది. 555 ఇది డేట్ ఎన్నడు? 6 ఫిబ్రవరి, లేటెస్ట్ 6 ఫిబ్రవరి 2026 నాడు కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్కి రాసింది. ఏమంటది? మీరు 555 టీఎంసీలు 78% తీసుకుపోయినరు, ఇక ఆపుండ్రి అని. అంటే 100 టీఎంసీలు తక్కువ చేసిండ్రు. తీసుకుపోయింది 664, కానీ కేఆర్ఎంబి ఏమంటుంది? 555 టీఎంసీలు అంటుంది. అంటే ఇది ఎట్లుందంటే, అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబి కాపాడదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని, కేఆర్ఎంబిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులు కాపాడాలి. కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఏమో నిద్రపోతాడు, అడగాల్సిన రేవంత్ రెడ్డి నిద్రపోతాడు. ఇది కాపాడే బాధ్యత ఎవరిది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కేఆర్ఎంబి ఎవరి నాయకత్వంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కింద కేఆర్ఎంబి ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు, కిషన్ రెడ్డి కానీ సంజయ్ గారు కానీ. పొద్దున్నేస్తే కేసీఆర్ గారి మీద పడేడ్చుడే తప్ప మరి ఎట్లా పోతున్నాయి
మా తెలంగాణకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఏం చేస్తుండ్రు అని ఒక్కనాడన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో కేఆర్ఎంబిని రివ్యూ చేసిండ్రా? కేఆర్ఎంబి మీ సంస్థ కదా, మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అడగాల్సిన రేవంత్ రెడ్డికేమో నా ఆర్ఆర్ ట్యాక్సులు ఎక్కడ బయటకు తీస్తారో, నా సంగతి ఏమవుతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు. మరి అలా హక్కులు కాపాడాల్సింది ఆ సంస్థను కేఆర్ఎంబిని నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంబి మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను.